రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు వేరుశనగ పప్పు, కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వేరుశనగ పప్పు 1 కప్పు వేపుకుని ఇలా చెక్కు తీసుకోవాలి. కొబ్బరి ముక్క అరకప్పు, పచ్చిమిరపకాయలు 10, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 టేబుల్ స్పూన్స్, తాలింపుకు కావలసిన పదార్థాలు: జీలకర్ర అర టేబుల్ స్పూన్, ఆవాలు పావు టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 5, ఎండుమిరపకాయలు 3, శనగపప్పు పావు టేబుల్ స్పూన్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత శనగపప్పును కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా వేసి వేపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ముందుగా జార్లో పచ్చిమిరపకాయ మిశ్రమం వేసిన తర్వాత ఒలుచుకున్న పల్లీలు, తగినంత ఉప్పు, కొబ్బరి ముక్కలు వేసి వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి తీసి కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్లుగా చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమం రెడీ అయింది. తాలింపు ఎలాగో చూద్దాం. ముందుగా ఒక పాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు పగిలిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న పచ్చడి మిశ్రమాన్ని బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చట్నీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, రుచికరమైన పీనట్ కోకోనట్ చట్నీ రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.